సాక్షి ఫ్యామిలీ, దిస్ ఈజ్ షాహిదా. సో సమ్మర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము ఎక్కడ చూసినా ఎక్స్పోస్ అనేది జరుగుతుంటాయి కదా. కానీ నేను వచ్చేసి ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాను. ఇక్కడ సాయి హస్తకళ చేనేత ప్రదర్శన జరుగుతుంది. ఇక్కడ చేనేత నేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ ఓన్లీ క్లాత్స్ అండ్ బట్టలే కాదు, రకరకాల హస్తకళ వస్తువులు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాము. అండ్ ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి వాటి ప్రత్యేక ఏంటో ఇప్పుడు మనం చూద్దాం, పదండి. సో చూసారా, ఇది వచ్చేసి కలంకారీ అండి. కలంకారీతో తయారైన కుర్తీస్ ఉన్నాయి ఇక్కడ. లాంగ్ కుర్తీస్ ఉన్నాయి అండ్ ఆల్సో షార్ట్ కుర్తీస్ కూడా ఉన్నాయి. సో మంచి డిజైన్స్ అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. మనము ఇవి కాలేజెస్ కానీ సో డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుంది. చాలా ప్యూర్ కాటను మీరు చూసుకున్నట్లయితే. అండ్ కలర్స్ కూడా ఏం పెద్దగా పోవు, ఎందుకంటే వీళ్ళు స్వయంగా నేసి మరి ఇక్కడ తయారు చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. సో అండ్ ఆల్సో మనం చూసుకుంటే షార్ట్ కుర్తీస్ కూడా ఉన్నాయి. చూడండి, జీన్స్ పైకి ఇలాంటి టాప్స్ చాలా ట్రెండీగా ఉంటాయి. సో ఎంత అందంగా ఉన్నాయి కదా. సో ఇవి కలంకారీతో డిజైన్ చేసిన కాటన్ టాప్స్ అనమాట. సమ్మర్కి బెస్ట్ చాయిస్. సో సమ్మర్కి మనము ఇలాంటి క్లాత్స్ వేసుకోవాలని డాక్టర్స్ కూడా మనకి సజెస్ట్ చేస్తున్నారు కదా. సో పిల్లలైనా, ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ అయినా, యూత్ ఎవరైనా కూడా, లేకుంటే ఎలాంటి వాళ్ళైనా కూడా ఇది ఖచ్చితంగా చాలా బాగుంటాయి. ఇవి చాలా కంఫర్ట్ ఇస్తుంది. సమ్మర్కి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇంకా పదండి, దీంట్లో 3 పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అండ్ సింగిల్ టాప్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. అన్నీ మాత్రం చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. సో డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూడండి. సో మనకి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకోవచ్చు దీంట్లో. వావ్, ఈ కలర్ ఎంత బాగుంది కదా. సో పదండి ఇంకా చూపిస్తాను మీకు. సో అంతేకాదు ఇక్కడ చీరలు కూడా మనం చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చేసి వెంకటగిరి చేనేత జరీ చీరల దగ్గర ఉన్నాను. సో వీళ్ళు ఏంటంటే వీవర్స్ టు కస్టమర్స్ అనమాట. డైరెక్ట్గా వాళ్ళు సేల్ చేస్తారు. అంటే ఎవరైతే వీవింగ్ చేస్తారో వీళ్ళే కస్టమర్స్కి సేల్ చేస్తారు. అప్పుడు మనకు ప్యూరిటీ కానీ క్వాలిటీ కానీ అద్భుతంగా ఉంటుంది కదా. సో మనం లోపలికి వెళ్ళి ఎలాంటి శారీస్ ఉన్నాయి, దాని ప్రత్యేకతలు ఏంటి మనం కనుక్కుందాం, పదండి. సో నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, మీ ఇప్పుడు వెంకటగిరి నుండి వచ్చాం మేడం. డైరెక్ట్ వీవర్ టు కస్టమర్ డైరెక్ట్ సేల్ అనే కాన్సెప్ట్ తో పెట్టాము. ఓకే. ఈ వెరైటీస్ అంతా కూడా మీకు ఇక్కడ దొరకవు. ఈ శారీ పేరేంటండి? ఇది వచ్చేసి వెంకటగిరి జామ్దాని బుట్ట మేడం. ఇది వెంకటగిరి జామ్దాని బుటా శారీ అండి. దీని ప్రైస్ ఎంత? 7500. సో ఇది 7500. ఇది వచ్చేసి పల్లువా? పల్లు మేడం. సో ఇది వచ్చేసి జామ్దాని వెంకటగిరి శారీ. ఇది వారం రోజులు పడుతుంది. వారం రోజులు పడుతుందంట ఇది నేయడానికి. సో దీని ప్రైస్ 7,000 రూపీస్. ఓకే. సో ఇంకొక శారీ చూద్దాము. సో ఇది వచ్చేసి వెంకటగిరి జరీతో చెక్స్ వచ్చాయి. పెద్దవాళ్ళు ఇలాంటి శారీస్ చాలా ఇష్టపడతారు. చాలా బాగుంది. దీని ప్రైస్ ఏంటి? ఇది వచ్చేసి 8000 మేడం. సో దీనికి కాంట్రాస్ట్ పళ్ళు కూడా ఉంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 8000 రూపీస్. సో మంచి కాఫీ కలర్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇది. సో బ్లాక్ కలర్, బ్లాక్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో బ్లాక్లో కూడా వెంకటగిరి శారీ ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది. సో సిల్వర్ అంచుతో మధ్యలో సిల్వర్ బూటీస్ ఉన్నాయి. అండ్ సో ఇది వచ్చేసి పళ్ళు. సో మంచి మెహందీ గ్రీన్కి నార్మల్ గ్రీన్ అనేది కింద బార్డర్ లాగా వచ్చింది. సో బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంది. అంటే ఇక్కడ అంచులు 2 ఉన్నాయి. ఇది కూడా యూనిక్ డిజైన్ అనొచ్చు. సో ఇది పెద్ద ప్రైస్ ఏం కాదు, 2000 రూపీసే అనమాట. చాలా బాగుంది. మధ్యలో మామిడి పిందెలు వచ్చేసి ఉంది. దీని పళ్ళు వచ్చేసి సో ఇలాంటి శారీస్ కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, పెద్దవాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు వేసుకోవడానికి. ఎందుకంటే చాలా కంఫర్ట్ కూడా ఉంది. అండ్ ఆల్సో వీళ్ళు వీవర్సే డైరెక్ట్గా కస్టమర్స్కి సేల్ చేస్తున్నారు కాబట్టి మధ్యలో ఎవరైతే షాప్ వాళ్ళు అలాంటి జంజాట్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు. సో ప్యూరిటీ అనేది గ్యారంటీగా మనం ఇక్కడ చూడొచ్చు. సరే, ఈ 2 చీరలు పెట్టారు, వీటి ప్రత్యేకత ఏంటి మేడం? ఇది వచ్చేసి సమ్మర్ కాటన్ మేడం. సమ్మర్ లో బాగుంటాయి, లైట్ వెయిట్, తేలిగ్గా ఉంటాయి. రెండోది వచ్చి మీకు సింపుల్ రేట్ కూడా 1500, జస్ట్ 1500 ఇది. సో దీని ప్రైస్ ఇది వచ్చేసి 2000 మేడం. దీని ప్రత్యేకత ఏంటి? ఇది కూడా నార్మల్, ఇది కూడా లైట్ వెయిట్ మేడం. లైట్ వెయిట్, సమ్మర్ కి బాగుంటుంది మేడం, రెగ్యులర్ యూస్ కి బాగుంటుంది. సో చూసారు కదా, గ్రే విత్ డార్క్ బ్లూ, చాలా ట్రెండీ కలర్ అన్నమాట. సో మనం ఇంకా చూద్దాము. ఓకే.
సో ఇవి వెంకటగిరి చీరలు. సో చూసారా ఎంత మంచి కలర్స్ ఉన్నాయి, అన్ని రకాల కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయి, ఇందులో మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇవి వెంకటగిరి అనేది ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి ఇది ఒక సెంటిమెంట్ అనమాట. పెద్దవాళ్ళు అయితే వెంకటగిరి చీరలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి. అంతేకాదు ఈ మధ్యకాలంలో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా వెంకటగిరి చీరలకు చాలా వాళ్ళకి ఇష్టంగా తీసుకుంటున్నారు. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వచ్చేసి నేను మంగళగిరి స్టాల్లో ఉన్నారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇది మంగళగిరి పట్టు అనమాట. దీని ప్రత్యేకత చాలా అంటే అందరికీ తెలుసు, తెలుగు ప్రజలకు అందరికీ. సో సార్ చెప్పండి, ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీన్ని వీవింగ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 days పడుతుంది మేడం. 3 days పడుతుంది. ఏంటి దీని ప్రత్యేకత? ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం, కానం వై పట్టు వస్తుంది శారీ అంతా. ఒక చీర వేయాలంటే 3 days పడుతుంది. దాదాపు 30 members వివర్స్ వర్క్ చేయాలి. శారీ వచ్చేసి కంచి బార్డర్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. శారీ కాస్ట్ 3000 పడుతుంది. ఓకే, చూసారా శారీ కలర్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. అండ్ ఆల్సో అంచు వచ్చేసి పర్పుల్ కలర్లో ఇచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్. చాలా బాగుంది, వెయిట్ కూడా పెద్దగా ఏం లేదు, ట్రెండీగా కూడా ఉంది. అండ్ ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకుంటే మనం ఇంట్లో కూడా కట్టుకోవచ్చు అప్పుడప్పుడు, కానీ ఇది పార్టీ వేర్ టైప్గానే ఉంది. సో ఇంకో శారీ చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఇంకో బెస్ట్ కలెక్షన్ ఉందన్నమాట. ఇది చూడండి, కలర్ కాంబినేషన్ చూడండి, గ్రీన్ విత్ రెడ్ అనమాట. రెడ్ అంచు ఉంది లైట్గా, అండ్ రెడ్ కలర్ పళ్ళు కూడా ఉంది, అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా రెడ్ కలరే. సో కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్రైడల్ వేర్ అనొచ్చు. బ్రైడల్ అంటే ఎవరైతే పెళ్లి కూతుర్లు ఉంటారో వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీని కాస్ట్ 5000 రూపీస్. చాలా బాగుంది కదా. సో కస్టమర్స్ తగ్గించమని, ప్రైస్ తగ్గించమని అడిగితే మీరు ఎంత తగ్గిస్తారు? 10%. సో కస్టమర్స్ అడిగితే 10% తగ్గింపు కూడా ఉంటుంది. వెరీ నైస్. సో ఇప్పుడు నా దగ్గర ఒక అద్భుతమైన ఇంకొక శారీ ఉంది. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు. సో ఉప్పాడ పట్టు అంటే ఆ క్రేజే వేరు కదా. ఇది మంచి బ్లూ కలర్లో ఉంది, అండ్ ఆల్సో అంచు చాలా వెరైటీగా ఉంది, చూసారా. సో అది ఈ శారీ గురించి చెప్పండి. ఇది పోచంపల్లి కుప్పడం బాట వస్తుంది. పోచంపల్లి కుప్పడం నుంచి వస్తుంది. కుప్పడం. ఓకే. శారీ అంతా క్లాస్ ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి 6000 పడుతుంది. సో చూసారా చాలా క్లాసీగా ఉంది శారీ. సో శారీ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్. పల్లో చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. పల్లో చూడండి ఎంత బాగుందో. అసలు పార్టీ వేర్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్సలెంట్గా ఉంది, రెడ్ కలర్లో. సో మంచి డిజైన్స్ అంతా. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఇలాంటి ఎక్స్పోలో మనం శారీస్ కొంటే ఏంటి యూస్ తెలుసా? ఇందులో మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది, అండ్ ఆల్సో మనము మోసపోయాం అన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఇక్కడ ప్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళే చేనేత కార్మికులు ఇక్కడికి తీసుకొచ్చి మరీ అమ్ముతూ ఉంటారు. చెక్స్తో చాలా అందంగా ఉంది కదా ఈ శారీ. సో ఇప్పుడు నా దగ్గర వచ్చేసి ఒక మంచి కలెక్షన్ శారీ ఉంది. సో పాతకాలంలో ఇలాంటి కలర్స్ వాడేవారు, కానీ ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ అయిపోయింది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్. ఈవెన్ ఇది ఇప్పుడు మనకి ఏవైనా ఒకేషన్స్కి కానీ వెడ్డింగ్ కలెక్షన్ అనేసి అనొచ్చు. చాలా పెద్ద బార్డర్ ఉంది. సో ఇది కంచి బార్డరు, అండ్ చూడండి ఇది పళ్ళు కూడా గ్రీన్ కలర్లో ఉంది, బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్. వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో మంచి కలర్ కాంబినేషన్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. దీని ప్రైస్ ఎంత అండి? 7000 రూపీస్ దీని ప్రైస్. సో కొంచెం మనం బార్గెయిన్ చేస్తే ఓ 10% తగ్గిస్తారు కూడా. ఇప్పుడు చూసారు కదా, ఇవి మంగళగిరి శారీస్ అనమాట. సో మనం ఇంకో స్టాల్కి వెళ్దాము. సో థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనం కలకత్తా కాంటా వర్క్ స్పెషల్ స్టాల్లో ఉన్నాము. సో దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది మనము చేత్తోనే వీళ్ళు ఎంబ్రాయిడరీ చేస్తారు. మీరు చూసుకున్నట్లయితే రండి, కొంచెము వచ్చి చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. చూడండి, ఇదంతా చేత్తో చేస్తారు కార్మికులు. ఎక్సలెంట్ కదా. సో చేత్తో చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇది కలకత్తా స్పెషల్. ఇది చేయడానికి 15 రోజులు పడుతుంది, అండ్ చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత అంటే, సో దీని ప్రైస్ 5000 రూపాయలు. అండ్ చూడండి ఎంత బాగుంది.
సో ఇది 15 days వర్క్ చేస్తే కానీ ఈ శారీ మనకి రాదనమాట. దీన్ని తయారు చేయడానికి 2-3 వర్క్ చేస్తారు. సో ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇలాంటి కాంతా వర్క్స్ ఇంకా చూద్దాము. సో ఇది వచ్చేసి కాటన్ మీద వర్క్ కదా, ఇది వచ్చేసి సిల్క్ మీద. ఇది సిల్క్ మీద కాంతా వర్క్ వచ్చేసింది. సో దీని మీద బాగా మనం చూడొచ్చు, నీట్గా వర్క్ చేశారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత బాగుంది కదా. చాలా వెయిట్ చాలా తక్కువ ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎవరైనా కూడా. సో అండ్ దీనిపైన 20% ఆఫ్ ఉంది తెలుసా మీకు. సో 20% ఆఫ్ ఉంటుంది మనకి. ఇలాంటి ఎక్స్పోస్లో తీసుకుంటే మనకి కొంచెం ప్రైజెస్ కూడా తగ్గుతాయి అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ వస్తుంది. సో కాంతా వర్క్స్లో ఇంకొక శారీ మనం చూసుకుంటే ఇది డిఫరెంట్ కలర్ అన్నమాట. సో మనము ఇళ్ళ ముందు ముగ్గులు ఎలా వేసుకుంటామో అలాగా ముగ్గులు వేసేసారు చీరల మీద. చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా థ్రెడ్ వర్క్ అండి, చేత్తో మరీ కుట్టి మరీ చేశారు. సో ఇది చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. సో మెషిన్ అయితే ఏదో 1-2 రోజులు అయిపోతుంది, కానీ ఇది చేత్తో చేయడానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. సో ఇది కలకత్తా కాంతా వర్క్ శారీ స్పెషాలిటీ. అండ్ బార్డర్ చూస్తే ముగ్గు ఎలా మనం వేస్తామో మనం ఇళ్ళ ముందు అలాగే వేశారు. చాలా బాగుంది కదా. సో చేత్తో చేస్తారు కాబట్టి లైఫ్ టైం ఉంటుంది, ఇది ఇక్కడికి పోదనమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసి నేను శారీస్ అన్ని చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇది డ్రెస్ మెటీరియల్. ఎంత బాగా కలర్ నిమ్మపండు కలర్లో ఉంది. ఇది వచ్చేసి దుపట్టా, ఇది వచ్చేసి టాప్ అనమాట. సో టాప్ ఇలా ఉంటుంది. సో జామ్దాని వర్క్లో ఇది డ్రెస్ మెటీరియల్. దీని ప్రైస్ ఎంత అంటే సో దీని ప్రైస్ 1800. చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి స్పెషల్ మూంగా వర్క్ అంటారు దీన్ని, కచ్ వర్క్. సో ఇది కచ్ వర్క్. సో కొంచెం క్లోజ్ వచ్చి చూసుకుంటే కచ్ వర్క్ ఇలా ఉంటుంది. సో వర్కింగ్ వచ్చిన వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది. కచ్ వర్క్ చూడండి, ముద్దగా మనం ఏదైతే ఎంబ్రాయిడరీ చేత్తో చేస్తామో దాన్నే కచ్ వర్క్ అంటారు. అండ్ ఆల్సో దీంట్లో ఆకులు కొమ్మలు అన్నీ చాలా బాగా వేశారు. ఇవన్నీ చేత్తో చేస్తారు, మెషిన్తో చెయ్యరు. అదేది ఈ చీర స్పెషాలిటీ. సో దీని ప్రైస్ 5000 రూపాయలు. సో అంతేకాదు ఇలాంటి కాంటా వర్క్ ఇక్కడ మనం చూసుకుంటే అన్ని కాంటా వర్క్సే ఉన్నాయి చూడండి. సో ఎక్సలెంట్ అనమాట. ఈ ఎక్స్పోలో స్పెషల్ అట్రాక్షన్ ఇదే అనొచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి బనారసి కోటా స్టాల్లో ఉన్నాను. మీకు తెలుసా బనారసి శారీస్ అంటే ఫారినర్స్కే, ప్రపంచవ్యాప్తంగా బనారసి శారీస్ అది వేరనమాట, ఆ రేంజే వేరు అంటారు కదా. సో దీనికోసం ప్రత్యేకంగా ఇండియాకి వచ్చి మరీ షాపింగ్ చేస్తుంటారు. అయితే ఈరోజు మీకు నేను ఒక స్పెషల్ డ్రెస్ చూపిస్తున్నా. సో బనారసి కోటా సిల్క్లోనే. సో ఈ డ్రెస్ ప్రత్యేకత ఏంటో తెలుసా, మీరు కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తాను. సో ఈ డ్రెస్ ప్రత్యేకత ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్లో కూడా మనకి పడుతుంది. చూసుకోవచ్చు మనము. ఇది మొత్తం డ్రెస్ 3 పీస్ సెట్ అనమాట. ఇది 3 పీస్ సెట్ ఇంత తక్కువ ప్లేస్లోనే మనము పెట్టుకోవచ్చు. సో అంత బాగుంది ఇది. సో ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది టాప్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో దుపట్టా కూడా చూడండి ఎంత పెద్దగా ఉందంటే. సో ఇది నేను వేసుకొని చూస్తాను. సో దుపట్టా చూసారా ఎంత బాగుందో. సో ఈ క్లాత్ స్పెషాలిటీనే అదనమాట. సో మనం ఫోల్డ్ చేస్తే ఇంతనే వస్తుంది. సో బాగుంది కదా, క్యారీ చేయడానికి మనకు ఎంత లగేజ్ పెద్దగా అవసరం లేదు. ఇలాంటి డ్రెస్సులు అయితే చిన్న ప్యాకెట్లోనే మొత్తం సరిపోతుంది. సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 2500. సో 2500లో మంచి డ్రెస్ మెటీరియల్ మనకు వచ్చేస్తుంది. అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి మీరు చూసుకుంటే. ఇది బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో అండ్ ఆల్సో బ్లూ అండ్ దిస్ ఈజ్ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ ఇది కూడా లెమన్ గ్రీన్. సో చూసారు కదా. అంతేకాదు ఇందులో శారీస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది కాటన్లో. సో బనారస్లోనే కాటన్ కోటా వర్క్లో ఇది కూడా డ్రెస్ మెటీరియల్. సో వీవర్సే ఇక్కడికి వచ్చి మరీ చూస్తున్నారు. ఇందులో మనం బనారసి శారీస్ గురించి చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఇది కూడా బనారసి శారీ. చాలా బాగుంది కదా. సో ఇలా ఉంటుంది శారీ. అంచు అంటే మొత్తం సెల్ఫ్ అనమాట ఇది. సో సెల్ఫ్ బ్లౌజ్ కానీ అంచు కానీ మొత్తం సెల్ఫ్ డిజైన్లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొక మంచి కలర్ చూద్దాము. సో ఎక్సలెంట్ కలర్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. స్కై బ్లూకి సిల్వర్ బార్డర్ అనమాట. ఎంత బాగుంది చూడండి. దీనికి పల్లో చూస్తే మనము దీని పల్లో చూడొచ్చు.
చాలా క్లాసీ లుక్ వస్తుంది. సో చూసారు కదా, క్లాసీ లుక్. ఇది బనారసి కోటా సిల్క్ అన్నమాట. అసలు కట్టుకుంటేనే నెక్స్ట్ లెవెల్ కదా, చాలా బాగుంది. అండ్ వెయిట్ కూడా ఏం లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. ఏ ఫంక్షన్స్కి అయినా, లేకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా, లేకుంటే ఇంట్లో కూడా మనం వేసుకోవచ్చు. అండ్ ట్రెండీగా కూడా ఉంది. సో బనారస్లోనే చాలా రకాలు ఉంటాయి, మనకు వెతికే కొద్ది డిజైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి అమృత్ సిల్క్. సో కాఫీ గ్రీన్తో గోల్డ్ కలర్ బార్డర్ అండ్ బుటా కూడా వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్. ఎంత అందంగా ఉంది కదా. అండ్ ఇది బ్రైడల్ కలెక్షన్స్కి కూడా బాగుంటుంది. సో వీవర్సే ఇక్కడికి వచ్చి కస్టమర్స్కి డైరెక్ట్గా వాళ్ళు. సో ఇది కాపర్ కలర్ చాలా రేర్ యాక్చువల్లీ. సో కొండపల్లి బొమ్మల గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొండపల్లి లక్క బొమ్మలకి చాలా ప్రసిద్ధి. సో చూడండి, ఇది కొండపల్లి వుడెన్తో తయారు చేస్తారండి. కొండపల్లి బొమ్మలు చూడండి, చేత్తో తయారు చేస్తారు. ఎంత అందంగా ఉన్నాయో ఇవి. అండ్ సో ఆల్సో కొండపల్లి ట్రెడిషన్ టాయ్స్ అండ్ ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట. సో కొండపల్లి బొమ్మలు అంటేనే మన ట్రెడిషన్, అది మన సాంప్రదాయం. అంటే పాతకాలం నుంచి కూడా కొండపల్లి బొమ్మల్ని మనం ప్రతి ఇంట్లో పెట్టుకోవడం చూసాం కదా. కానీ ఈ జనరేషన్కి కొండపల్లి బొమ్మలు అనేవి చాలామందికి తెలియదు. కానీ ఇక్కడ కొండపల్లి బొమ్మలు మీరు చూసుకుంటే కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో దేవతా మూర్తులు ఉన్నాయి, మనము దేవుణ్ణి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, హనుమంతుడి బొమ్మ ఉంది. అండ్ ఇక్కడ చిన్న డాల్ ఉంది, కృష్ణుడి బొమ్మ ఉంది. అండ్ ఇక్కడ ఇది చూడండి, ఇది చాలా ఫేమస్ కదా, కొండపల్లి బొమ్మ అన్న ఆ బొమ్మ అంటేనే ఇదే. సో ఎవరన్నా అమ్మాయి బాగుంటే కొండపల్లి బొమ్మ అంటారు కదా. సో ఇదే కొండపల్లి బొమ్మ. ఇది చూడండి. సో ఇది కొండపల్లి బొమ్మ, అందమైన కొండపల్లి బొమ్మ అనే నానుడికి ఇదే నిదర్శనం అనమాట. అండ్ ఆల్సో కొండపల్లిలో బ్యాంగిల్స్, కొండపల్లి అంటే బొమ్మలే కాదు, కొండపల్లి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే స్పూన్స్ అండ్ చిన్న పిల్లలకి కూడా మనం కొండపల్లి అంటే ఇవి మనకి ప్లాస్టిక్ టాయ్స్ ఇచ్చే కంటే ఇలాంటి టాయ్స్ ఇస్తే పిల్లలకు వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఆ ప్లాస్టిక్ ఎంతైనా అన్హెల్దీ కాబట్టి ఇలాంటి టాయ్స్ ఇస్తే పిల్లలకి చాలా బాగుంటాయి. సో ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయంటే, సో కొండపల్లిలో ఇన్ని రకాల టాయ్స్ ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే వుడెన్తో చేత్తో తయారు చేస్తారు. అండ్ ఆల్సో కొండపల్లి బొమ్మలు కొంటే మనము మన సాంప్రదాయాన్ని మనం వాళ్ళని ఇంకా ప్రోత్సహించినట్లుంటుంది. ఎవరైతే ఇది తయారు చేస్తున్నారో సో వాళ్ళందరికీ ప్రోత్సాహకం ఎంతో అవసరం అనమాట. ఎందుకంటే ఇది మన ఆచార వ్యవహారాల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ కొండపల్లి బొమ్మలు దేశ విదేశాల్లో చాలా ఫేమస్. సో ఇన్ని రకాల కొండపల్లి బొమ్మలు ఉన్నాయి ఇక్కడ మనకు చూడొచ్చు. సో చిన్నపిల్లలు ఏదన్నా నోట్లో పెట్టుకుంటుంటారు. సో ఇలాంటి కొండపల్లి బొమ్మలతో ఇవి కూడా మనం టూత్, సో పిడికిలి అంటారనమాట. సో ఇది నోట్లో పెట్టుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఇది వుడ్తో చేస్తారు కాబట్టి. సో ఎకో ఫ్రెండ్లీ అనొచ్చు. అండ్ ఆల్సో హెల్దీ, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలు ఇవి ఆడుకున్నా కూడా రకరకాలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అండ్ బొమ్మల్లో చూసుకుంటే ఇది చూడండి ఎంత అందంగా ఉంది. కొండపల్లి బొమ్మ అందంగా తయారు చేశారు. సో షో పీసెస్ లాగా అండ్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ దేనికైనా కూడా కొండపల్లి బొమ్మలు బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో కొండపల్లి బొమ్మలు అంటేనే మన సాంప్రదాయానికి ప్రతీక అనమాట. సో ఇటు చూస్తే మీరు ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. అక్కడ చూస్తే ఒక డాల్ విత్ డ్రమ్స్ ఉంది. అండ్ ఆల్సో ఒక అమ్మాయి ఏదో ఫ్రూట్స్ పెట్టుకున్నట్లు ఉంది. రకరకాల డిజైన్స్ ఉన్నాయి, ఒక్క డిజైన్ కాదు, ఎన్నో రకాల డిజైన్స్ మనం చూడొచ్చు. అండ్ ఆల్సో మీరు అటు చూస్తే కొండపల్లితో నాట్యం ఆడే ఆ బొమ్మ కూడా అక్కడ కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందంటే. అండ్ ఆల్సో అక్కడ చిన్న గ్రామానికి సంబంధించిన ఒక ల్యాండ్స్కేప్ కూడా వాళ్ళు కొండపల్లితోనే చూస్తే ఒక వెల్ ఉంది అండ్ ఒక కుటుంబము, ఒక హట్ అండ్ ఒక చెట్టుతో పాటు ఉంది. సో ఇలాంటివి గిఫ్ట్స్ ఇస్తే ఎవరైనా తీసుకున్న వాళ్ళకి కూడా ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. ఎందుకంటే సో ఇది మన సాంప్రదాయానికి సంబంధించింది. సో రకరకాల మార్కెట్లో చాలా రకాల అవి వస్తూ ఉంటాయి, కానీ ఇది మన ట్రెడిషన్ అనమాట. మన ట్రెడిషన్ మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఇలాంటి బొమ్మల్ని మనం ప్రోత్సహించాలన్నమాట.
సో ఇంకా ఏంటంటే మనకి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంట చేసే అలాంటి టాయ్స్ కావాలని అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా అక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి. అంటే ఒక చేతిలో వంట సామాగ్రి పట్టుకున్న ఫీమేల్ ఉందన్నమాట. అక్కడ టాయ్ ఉంది, దేవుడికి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. అండ్ ఏదో వంట చేస్తున్నట్లు రోలులో చేస్తున్న ఒక బొమ్మ కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక బొమ్మ చూసుకుంటే పెళ్ళి అనేది పెళ్లి తంతు జరిగే ఒక బొమ్మ ఉంది. ఎంత బాగుంది చూడండి. అక్కడ పూజారి ఉన్నాడు అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపము అన్నీ ఉన్నాయి. పూల దండలతో సహా అక్కడ చెక్కారు వుడ్తో. అండ్ మీరు ఇంకా చూసుకుంటే ఇక్కడ సీతారాముల బొమ్మలు మనం చూడొచ్చు. రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమంతుడితో సహా ఒక బొమ్మ ఉందండి. సో ఇలాంటి బొమ్మలు మనము ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తే మన సాంప్రదాయాన్ని మనం మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసుకున్నట్లు ఉంటుందన్నమాట. ఎంత అందంగా ఉంది కదా. సో ఇప్పుడు ఫెస్టివల్స్కి బొమ్మల కొలువు కానీ మనం పెట్టుకోవాలనుకుంటే ఇలా ఎన్నో డిజైన్స్తో రకరకాల బొమ్మలు మనం ఇక్కడ చూడొచ్చు. బొమ్మల కొలువు మనం పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే చాలు, అన్ని రకాల బొమ్మలు మనకి దొరుకుతాయి. సో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, థీమ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కటని కాదు, ఊరి వాతావరణం ఉంది, దేవుడి వాతావరణం ఉంది, టెంపుల్ వాతావరణం ఉంది. అండ్ ఆవులు, గేదెలు అండ్ బొమ్మలు ఎక్సలెంట్గా ఉంది. సో విలేజ్ ఎలా ఉంటుందో చూపించాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. సో మనం ఈ కాటన్ ఎక్స్పోలో ఇంకొక విషయం చూడాలన్నమాట. ఇది వచ్చేసి చిన్న పిల్లలకి మనం సమ్మర్లో అంటే ఇప్పుడు సింథటిక్ వేర్ వేయకుండా ఇలాంటి కాటన్ డ్రెస్సులు వేయచ్చు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో ఈ ప్రింట్ కానీ ఇది కానీ అండ్ ఇస్కా నామ్ క్యా హై, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అంటారంట ఇది. సో ఎంత అందంగా ఉందంటే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. చిన్నపిల్లలకి ఇది వేస్తే సమ్మర్లో బెస్ట్ కలెక్షన్ అనమాట. సో సమ్మర్ కలెక్షన్స్లో ఇది ఒకటి, పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ఉంది. సో ఇదే కిధర్ సే ఆతా హై, సో ఇది జైపూర్ నుంచి వచ్చిందనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్తో స్టార్ట్ ఉంది. సో జస్ట్ 300 రూపీస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.